ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. అంతేనా? 10వ అధ్యాయం ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తుతులపైన ఆసీనుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, కోటాను కోట్ల దేవదూతలతో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతింపబడుచున్న దేవ, భూమి మీద మీ పిల్లలమైన మా స్తుతులపైన కూడా ఆసీనులు కావాలని కోరుకుంటున్నాము. నాయన, సజీవంగా మమ్మల్ని ఉంచారు, సజీవులుగా ఉంచారు. సజీవులుండే లోకంలో ప్రవేశించటానికి ప్రణాళికను ఏర్పాటు చేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఇదిగోనైనా లేఖనాల పరిశోధన పేరుతో ప్రతి గురువారం మేము సంఘంలో చేరి మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయముతో అనేకమైన అద్భుతమైన విషయాలు గ్రంథంలో నుంచి మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా మరి ముఖ్యంగా రాజుల గ్రంథం 2వ గ్రంథం 10వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీరు రాయించిన మాటల్లోని పరమార్థాన్ని, వాక్య సారాన్ని మీ వాక్యము ధ్యానించడానికి కూర్చున్న మాకు మీ ఆత్మ సహాయముతో అనుగ్రహించమని కోరుకుంటూ, నన్ను మరుగుపరచండి, మీ పిల్లలకు అర్థమగు రీతిలో బోధించే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. 10వ అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాం. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయం. షోమ్రోన్లో ఆహాబునకు 70 మంది కుమారులు ఉండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోన్లో నుండి ఇజ్రాయేలు అధిపతులకును పెద్దలకును ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీ యజమానుని కుమారులు మీ యొద్దనున్నారు, మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారములు గల పట్టణములు ఆయుధ సామగ్రిని కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతన్ని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడుడి. యెహూ ఆల్రెడీ అంతకుముందే యెజబెల్ని చంపిన సంగతి పోయిన వారం మనం ఆలోచించాం. ఇప్పుడు ఆహాబు కుమారులు ఎంతమంది అంట? 70 మంది. వాస్తవంగా ఆహాబుకి మనం ఒక భార్య ఉన్నట్టుగా చదివాం. ఎవరాం పేరు? యెజబెలు కదా. ఆహాబ్ భార్య పేరు యెజబెలు. ఆ యెజబెలుకి మరి పుట్టినవారు మనకి యెహోరాము ఒక ఆయన కనపడతాడు, అలాగే అహజ్యా కనపడతాడు. వీళ్ళిద్దరు రాచరికానికి వచ్చారు. మరి 70 మంది కుమారులు ఉన్నట్లుగా ఇక్కడ మనకి అర్థమైందంటే ఈ ఆహాబుకి ఇంకా భార్యలు ఉన్నట్లుగా మనం ఆలోచించాలి. ఒకసారి రాజుల 1వ గ్రంథము 20వ అధ్యాయము. బెన్హదదు ఇశ్రాయేల్ రాజ్యం మీద దాడి చేయటానికి ముందుగా కబురు చేస్తాడు. ఆ షోమ్రోన్ని ముట్టడి వేసిన సందర్భంలో ఒక వార్నింగ్ పంపిస్తాడు ఆహాబుకి. అందులో 20వ అధ్యాయము రాజుల 1వ గ్రంథము 1 నుంచి చదువుదాం. తన యొద్ద గుర్రములను రథములను సమకూర్చుకున్న 30 యుద్ధ రాజులుండగా సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని బయలుదేరి షోమ్రోనుకు ముట్టడి వేసి దాని మీద యుద్ధము చేశాను. బెన్హదదు సిరియా రాజు వచ్చి షోమ్రోను మీద ముట్టడి వేసి దానికి యుద్ధము చేశాడు. అతడు పట్టణమందున్న ఇశ్రాయేల్ రాజైన ఆహాబునొద్దకు దూతలను పంపి ముందుగా కబురు చేశాడు. నీ వెండియు నీ బంగారమును నావే, నీ భార్యలలోనూ నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారు నావారని బెన్హదదు సెలవిచ్చుతున్నాడని వారి చేత వర్తమానము తెలియచేశాను. కొంతమంది చేత వర్తమానం పంపించాడు. ఏమని? నీ దగ్గర ఉన్న బంగారం వెండి అంతా నాదే, నీ భార్యలలోనూ
నీ పిల్లలలోనూ సౌందర్యము గలవారందరూ నా వారే అని చెప్పాడు. అంటే భార్యలు అన్నాడు అంటే ఎక్కువ మంది ఉన్నారు. మనకి యెజెబెల్ ఒక్కతే తెలుసు. యెజెబెల్ కాక ఇంకా ఈయనకు భార్యలు అంటే భార్యలు అంటే బహుశా ఉపపత్నులు అయి ఉండొచ్చు. అధికారికంగా చేసుకొని ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఉపపత్నులు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువగా రాజు తర్వాత రాజకుమారుడే అధికారానికి వస్తాడు. అక్కడ మనం చదివినప్పుడు ఈయన కుమారుడు యెహోరాము రాజు అయినట్టు, అంతకుముందు అహజ్యా రాజు అయినట్టుగా మనం చదువుతాం. ఇక్కడ భార్యలు పిల్లలు అన్నాడు, అంటే ఇంకా చాలామంది పిల్లలు ఈయనకి ఉన్నాడు. 5వ వచనం కూడా చదివితే ఆ దూతలు పోయి ఆ మాట తెలియజేసి తిరిగి వచ్చి బెన్హదదు ఇట్లు సెలవిచ్చుచున్నాడు అని తెలియజెప్పారు. నీవు నీ వెండియు నీ బంగారమును నీ భార్యలను నీ పిల్లలను నాకు అప్పగింపవలనని నేను నీ వద్దకు నా సేవకులను పంపి ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాడు రెండోసారి, మళ్ళీ నువ్వు నీ భార్యల్ని నీ పిల్లల్ని నీ వెండి బంగారాన్ని నాకు అప్పగించాలి అంటున్నాడు. అంటే ఆహాబుకి ఎక్కువ మంది భార్యలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్లకు పుట్టిన సంతానమే 70 మంది కుమారులు అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మనం 10వ అధ్యాయం 1వ వచనంలో చదివిన విషయంలో ఏమడిగాడు? ఆహాబుకి షోమ్రోన్లో 70 మంది కుమారులు ఉండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి సైన్యం చేత పంపించాడు. యెజ్రెయేలు అధిపతులకు పెద్దలకు ఆహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చిందే. అంటే ఆహాబు పిల్లలకు కానీ ఆయన పెంచల. ఎవరికి అప్పగించాడు? కొంతమందికి అప్పగించాడు. అప్పగించిన పెద్దల దగ్గరికి కబురు చేశాడు యెహూ, మీ యజమానుని కుమారులు మీ యొద్ద ఉన్నారు, మీ యజమానుని కుమారులు మీ యొద్ద ఉన్నారు, మరియు మీకు రథములు గుర్రములు పాకారములు గల పట్టణములు ఆయుధ సామగ్రియు కలవు కదా. కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులో ఉత్తముడును తగినవాడునైన ఒకని కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతన్ని ఆసీనునిగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడండి అని చెప్పాడు. ఏం కబురు చేశాడు? 70 మంది కొడుకులు ఉన్నారు కదా ఆహాబుకి. ఆహాబు కొడుకులు మీరు పెంచుతున్నారు కదా, కాబట్టి వాళ్ళల్లో ఒక ఉత్తముడిని మంచివాడిని ఒకరిని సెలెక్ట్ చేసుకొని మీరే అతన్ని మీ రాజుగా నిలబెట్టండి. ఆహాబ్ ప్లేస్లో రాజుగా నిలబెట్టి అతనికి మరి బలగం ఉంది, యుద్ధాలు రథాలు గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆహాబుకి ఇవన్నీ ఆ వ్యక్తికి చెందుతాయి కాబట్టి అతన్ని నా మీదకు యుద్ధానికి తీసుకొని మీరు వచ్చేయండి అని కబురు చేశాడు. ఎవరు? యెహూ చేశాడు. చేసినప్పుడు వారు ఏమన్నారు చూడండి, ఇది వారు విని బహుభయపడి. ఎవరు విన్నారు? ఇశ్రాయేలు పెద్దలు, వీళ్ళని పెంచిన వారు, వీళ్ళందరూ విని భయపడ్డారంట, బహుభయపడి 2 రాజులు అతని ముందర నిలువుజాలకపోయిరే. ఎవరెవరిని చంపాడు ఈయన? ఆల్రెడీ యెహోరాముని చంపాడు, అహజ్యాను చంపాడు. యెహోరాముని చంపాడు, అహజ్యాను చంపాడు. ఇక్కడ యెజెబెల్ను కూడా చంపాడు. 2 రాజుని చంపాడు. వాళ్ళే ఈయన ముందు నిలబడలేకపోయారు. మనమెంత అని భయపడిపోయి మనం ఎట్లు నిలవగలమని అనుకొని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియునైన పెద్దలను పిల్లలను పెంచిన వారును కూడి యెహూకు వర్తమానం పంపిరి. వాళ్ళందరూ ఆ సమావేశం అయిపోయి ఈ 70 మంది ఆహాబు కుమారులు పెంచిన వాడు కూడా కూడుకొని ఒక తీర్మానానికి వచ్చి ఈ తీర్మానం యెహూ దగ్గరికి పంపించారు. ఏంటా తీర్మానం అని అంటే, మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదము. మేము ఎవరిని రాజుగా చేసి కొనము. నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయమని తెలియజేసిరి. అయ్యా, మేము ఈ 70 మందిలో ఎవరిని రాజుగా మేము సెలెక్ట్ చేసుకోము, మాకు అంత కెపాసిటీ లేదు, నీకు ఏది మేలో మాకు అదే చెయ్యి, మేము మాత్రం ఏ నిర్ణయం తీసుకోమని ఈ పిల్లల్ని పెంచిన వారు మరి ఇశ్రాయేలు పెద్దలు వీళ్ళందరూ కలిసి యెహూ కబురు చేశారు. అప్పుడు యెహూ వాళ్ళకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడంటే 6వ వచనం, అప్పుడు అతడు 2 తాకీదులు వ్రాయించి, యెహూ మళ్ళీ 2 తాకీదులు వ్రాయించి మీరు నా పక్షమున 2వ తాకీదు వ్రాయించి మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనిన ఎడల మీ యజమానుని కుమారుల తలలను తీసుకొని
రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నా యొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చాను. అంటే 24 hours ఇచ్చాడు. రేపు ఈ సమయానికి మీ యజమానుని కుమారుల తలకాయలు తీసుకొని ఎక్కడికి రమ్మన్నాడు, నా యొద్దకు రమ్మని, యెజ్రెయేలుకు రమ్మని తెలియజేసి ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు 70 మంది రాజకుమారులను, వారిని పెంచిన పట్టణపు పెద్దలను, రాజకుమారులు ఎక్కడున్నారు, వారిని పెంచిన పెద్దల దగ్గర ఉన్నారు. కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు 70 మంది రాజకుమారులను పట్టుకొని చంపి వారి తలలను గంపలలో పెట్టి యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి. పెంచినోళ్ళు ఏం చేశారు, 70 మంది ఆ అహాబు కుమారుల తలకాయలు తెంచి గంపల్లో పెట్టి ఈయన దగ్గర యెహూ దగ్గరికి పంపించారు. అంటే తలకాయలు తీసుకొచ్చి ఇచ్చారంటే జయాన్ని మేము జయించాం అని. అవతల వ్యక్తి కోరింది తల, అంటే వాళ్ళు చనిపోయారనే గుర్తుకి వాళ్ళ తల తీసుకొచ్చి చూపించాలి. మనకి దావీదు గారు ఏం చేశారు, సౌలు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు గొలియాతుని చంపి ఆయన ఖడ్గంతోనే గొలియాతు శిరస్సు నరికి ఆ తల తీసుకొని సౌలు గారి దగ్గరికి వెళ్ళాడు తెలుసా. తన గుడారంలో దాచిపెట్టుకొని దావీదు గారు ఆ తల తీసుకొని వెళ్ళారు. అలాగే మరొక సందర్భం కూడా మనం తలకాయలు తీసుకెళ్లే సందర్భం ఒకటి సమూయేలు 2వ గ్రంథంలో కూడా చూడగలిగితే 4వ అధ్యాయము, ఇద్దరు వ్యక్తులు తలకాయ తీసుకొని వెళ్తారు దావీదు గారి దగ్గరికి. 5వ వచనం నుండి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. ఇమ్మోను కుమారులకు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చదమని వేషం వేసుకొని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారు అతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానములో పడి ప్రయాణమైపోయి హెబ్రోన్లోనున్న దావీదు వద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణమును తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజువునకు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంట, రేకాబు బయానా, వీళ్ళిద్దరు కలిసి ఇష్బోషెతు తలకాయని, దావీదు గారికి శత్రువు కదా, సౌలు కుటుంబంలో వాడు కదా ఇష్బోషెతు, కాబట్టి ఆ తలకాయని తెంచి ఛేదించి తీసుకొచ్చాడు. అంటే తల తీసుకురావటం అంటే అతను చనిపోయాడనే దానికి గుర్తుగా చూపించడం. ఇప్పుడైతే వీడియో తీసుకొచ్చి చూపించవచ్చు, సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి. కానీ ఆ రోజు తల చూస్తే తప్ప ఈ వ్యక్తి చనిపోయాడా లేదా అనేది తీర్మానం చేసుకోవడానికి అవకాశం లేదు. గొలియాతు చనిపోయాడు అనటానికి తీర్మానం దావీదు గారు గొలియాతు తలను తీసుకొచ్చి సౌలు గారికి చూపించాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగిందయ్యా అని అడిగితే 70 మంది రాజకుమారుల తలలు, అంటే అహాబు కుమారుల తలలు తీసుకొచ్చి వాళ్ళని పెంచిన వాళ్ళే యెహూకి తీసుకొచ్చి గంపల్లో తీసుకొచ్చి ఆయన ముందు పెట్టారంట. అక్కడ ఎక్కడికి పోసారో చూడండి. అతని యొద్దకు వచ్చి 8వ వచనం, దూత అతని యొద్దకు వచ్చి రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని 2 కుప్పలుగా వేయించుడని. ఎప్పటి వరకు అంటే ఉదయం వరకు, అంటే రాత్రి ఆ పట్టణపు చుట్టూ ఉండే ప్రాకారపు గేటు క్లోజ్ చేస్తారు. గేటు తీస్తేనే పట్టణంలోకి ప్రవేశించాలి. కాబట్టి పట్టణంలో ప్రవేశించాలంటే గేటు తీయాలి. కాబట్టి రాత్రికి రాత్రి తీసుకొచ్చారు. కాబట్టి తెల్లారి వరకు ఏం చేశారంటే గేటు బయట ఖాళీ ప్లేస్లో తలకాయలు 2 కుప్పలుగా పోయించాడు. 70 మంది తలకాయలు అంటే ఎన్ని కుప్పలు అవుతాయో చూడండి. తలకాయలు వచ్చినాయి అని యెహూ గారికి కబురు చేస్తే ఆ తలకాయలది అటు పక్కన ఇటు పక్కన ఆ మైదానంలో పోయించమని చెప్పారు. వాటిని ఉదయం అయినప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూసి, మీరు నిర్దోషులు, నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతన్ని చంపితిని. అయితే వీరందరినీ ఎవరు చంపిరి?
ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. అందరినీ చూసి అంటున్నాడు, ఎవరు ఇందులో నేరస్తులు కాదు, మీరు నిర్దోషులు, నేను కూడా నిర్దోషిని. ఎవరు చంపారు ఇతన్ని, వీళ్ళని, ఈ 70 మందిని అని చెప్పేసి దేవుడు సమూయేలు గారి ద్వారా సెలవిచ్చింది. ఇక్కడ ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనని చెప్పాను. అంటే దేవుడు మాటిచ్చాడు కాబట్టి ఏలియా గారు చెప్పింది ఎక్కడ జరిగింది, ఇందులో ఎవరో నేరస్తులు కాదు అని చెప్పాడు. ఎక్కడిచ్చాడు ఏలియా గారు ద్వారా మాట అని అంటే రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం నుండి చదివితే, రాజుల మొదటి గ్రంథము 2-3 సందర్భాల్లో చెప్పాడు. ఒక సందర్భాన్ని మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 17 నుంచి. ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనమలని నీవు నాబోతును చంపించితివి కదా. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తములు నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా అహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడి ఉన్నానా అని పలుకగా, ఏలియా ఇట్టను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కుబడితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించదును, నీ సంతతి వారిని నాశనము చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరూ నిర్మూలము చేయుటకు నీవు కారకుడువై నాకు కోపం పుట్టించితివి గనుక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకును అహియా కుమారుడైన బయషా కుటుంబమునకును నేను చేసినట్టు నీ కుటుంబమునకు చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఏలియా గారి ద్వారా ఆహాబుకు చెప్పాడు. ఖచ్చితంగా నీ కుటుంబంలో పురుషులు ఎవ్వరూ బతకరు. అది ఇక్కడ నెరవేరిందని యెహోవా గారు అక్కడ తెలియచేస్తున్నాడు. ఇది ఎవరి తప్పు కాదు, ఎవరు ఇందులో నిర్దోషులు కాదు. కాబట్టి మీరందరూ నిర్దోషులే, ఎవరు చేశారో తెలియదు అన్నట్టుగా చెప్పి ఇక్కడ ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనని చెప్పాను. ఆ ప్రకారము ఇజ్రాయేలులో ఆహాబు కుటుంబీకులనందరినీ, అతని సంబంధులకు గొప్పవారినందరినీ, అతని బంధువులనందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను. అతనికి ఒక్కనినైనను ఉండనీయలేదు. అంటే ఆహాబు తాలూకు అన్నవాళ్ళు ఎవరు మిగల. యెజబెల్ తెచ్చుకుంది కదా చాలామంది యాజకుల్ని, ఆ మిగిలిన యాజకుల్ని కూడా యెహోవా ఏం చేశాడు, చంపేశాడు. ఎవరిని, ఆహాబు తాలూకు వ్యక్తుల్ని ఎవరిని మిగలనీయకుండా మొత్తాన్ని నిర్మూలన చేశాడు. ఒకసారి హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం కూడా చూడండి, లేదా మొదటి నుంచి చూడవచ్చు. హోషేయ గ్రంథం ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలోను యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలీల రాజు దినములలోను బేరీ కుమారుడైన హోషేయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నందున నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెళ్ళాడి వ్యభిచారము పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు, అంటే వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని నువ్వు కనాలి. ఒక వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకొని వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని నువ్వు కనాలి. కాబట్టి అతడు పోయి ఎప్రాయిము కుమార్తె అయిన ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా యెహోవా అతనితో ఇలాగు సెలవిచ్చాను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో
యెహూ ఇంటి వారు కలుగ చేసుకున్న రక్త దోషమును బట్టి కొంతకాలమునకు నేను వారిని, అంటే యెహూ కూడా తర్వాత తప్పు చేశాడు కాబట్టి వాళ్ళను కూడా ఏం చేస్తా అన్నాడు, శిక్షిస్తానన్నాడు. ఇక్కడ వరకు మనం చదివితే యెహూ చాలా మంచిగా బతికాడు. దేవుడికి నచ్చని పద్ధతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిర్మూలన చేశాడు. ఆహాబుని చంపాడు, అహజ్యాని చంపాడు, యెహోరావుని చంపాడు, యెజెబెల్ని చంపాడు. ఇక్కడ ఆహాబు 70 మంది కుమారుల్ని నిర్మూలన అంటే దేవుడు చెప్పినట్టుగా ఈయన ఇక్కడ ప్రతీకారం తీర్చుకున్నట్టుగానే మనకు కనపడుతుంది. తర్వాత రోజుల్లో ఈ యెహూ కూడా తప్పు చేసినట్టుగా దానికి కూడా ప్రతీకారం తీర్చుకున్నట్టుగా దేవుడు మనకి హోషేయ గ్రంథంలో తెలియజేశాడు. కంటిన్యూ చేద్దాం. రాజుల 2వ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొర్రె వెంట్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి యూదా రాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని, మీరు ఎవరని వారిని అడుగగా, వారు మేము అహజ్యా సహోదరులము, రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి. వారిని సజీవులుగా పట్టుకొనడని అతడు చెప్పగా, వారు వారిని సజీవులుగా పట్టుకొని ఒకనినైనను విడుగా గొడ్ల వెంట్రుకలు కత్తిరించు ఇంటి గోతి దగ్గర 42 చంపిరి. అంటే హాజియా తాలూకు వారిని కూడా ఏం చేశారు, మొత్తాన్ని అక్కడ నిర్మూలన చేశారు. అంటే ఆహాబు కుటుంబీకుల వంశంలో ఎక్కడా ఏ పురుషుడిని బతకనీయకుండా దాన్ని వెళుతూ కూడా ఈ యెహూ ఏం చేశాడు, అహజ్యా సంతానాన్ని వీళ్ళని కూడా చంపేశాడు. 15వ వచనం. అతడి నుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాబును కనుగొని అతని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడుగగా, యెహోనాదాబు ఉన్నదని. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేశాను. కనుక యెహూ తన రథం మీద అతన్ని ఎక్కించుకొని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథం మీద వారు అతన్ని కూర్చోబెట్టిరి. అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోన్లో అహాబునకు శేషించి ఉన్న వారిని అందరినీ చంపి ఏలియాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయి వరకు హతము చేయుట మానకుండెను. మధ్యలో ఒక అతన్ని ఎక్కించుకున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబును ఎక్కించుకున్నాడు రథం మీద. నాకున్న ఆసక్తి నీకు కూడా ఉన్నదా యెహోవా పట్ల, యెహోవా పని పట్ల అంటే ఉన్నదన్నాడు. రథం ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాడు? షోమ్రోనుకి వెళ్ళి అక్కడ ఆహాబు కుటుంబంలో శేషించిన వారందరినీ చంపేసి, ఆహాబునకు శేషించిన వారందరినీ చంపి ఏలియాకు యెహోవా వలన సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలము చేయు వరకు హతము చేయుట మానకుండెను. అంటే ఆహాబు వంశంలో ఎవ్వరూ మిగలకుండా చంపే వరకు ఈయన యుద్ధం చేయటం మానలేదు. తరువాత యెహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను. ఇక్కడ ఒక నాటకం ఆడినట్టుగా చేస్తున్నాడు. ఎవరు? యెహూ గారు. ఆహాబు బయలుదేవతలను కొద్దిగా పూజ చేశాడు, నేను ఇంకా ఎక్కువగా పూజ చేస్తాను అని. ఇంకా ఎవరైనా ఆహాబు తాలూకు వ్యక్తులు ఉంటే, అడుగుబడుగు ఉంటే, లేదా బయలుదేవతలు అనుసరించే వాళ్ళు ఇంకా ఉంటే వాళ్ళని నిర్మూలన చేయటానికి కలుగులో దాక్కున్న ఏమంటారు ఎలుకల్ని బయటికి ఎలా రప్పించడానికి ఏదో మందు పెడతారో అలాగా ఒక నాటకం ఆడి ఆహాబు తాలూకు వ్యక్తులు లేదా ప్రవక్తలుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని బయటికి రప్పించడానికి ఇక్కడ యెహూ ఒక నాటకం ఆడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఆహాబు బయలుదేవతలు కొద్దిగానే పూజ చేశాడు, నేను ఎక్కువగా పూజ చేస్తాను అని చెప్పి యెహూ అను నేను అధికముగా పూజ చేయిపోవచ్చున్నాను. కావున ఒకడైనా తప్పకుండా బయలు ప్రవక్తలను అందరినీ వారి భక్తులను అందరినీ వారి యాజకులను అందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పించబోచున్నాను గనుక రానివాడెవడో వాడు బ్రతుకనియ్యడని చెప్పాను. అయితే బయలునకు మృక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను. అంటే బయలునకు మొక్కే వాళ్ళందరినీ ఒకసారి సమకూర్చాలి, ఎందుకంటే నేను గొప్ప బలి ఇవ్వబోతున్నాను. ఎవరికి?
బయలునకు. కాబట్టి ఆహాబు కంటే నేను ఇచ్చే బలి చాలా గొప్పది. కాబట్టి ఎవడైనా బయలు ప్రవక్తలు కానీ బయలు ప్రవక్తల శిష్యులు కానీ ఎవరైనా ఉంటే ఇక్కడికి రాకపోతే సస్తాడు అని చెప్పేసి బెదురు పెట్టేసరికి కొలుగులో ఉన్న వారందరూ మెల్లిమెల్లిగా బయటకు వచ్చి ఈయన సమావేశానికి పిలిచాడుగా. ఆ సమావేశానికి హాజరయ్యాడు. ఎందుకు చెప్పాడంటే కపటోపాయంగా చెప్పాడు. వాళ్ళందరినీ కూడా చంపటానికి ప్లాన్ చేసి చెప్పాడంట. 20వ వచనం, మరియు యెహూ బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞేయగా వారాలాగు చాటించని. బయలు దేవతకి ఒక పండగ చేద్దామని అందరికీ చాటింపేయించాడు. వీళ్ళందరికీ చాటింపేయగానే అందరూ ఆ పండగ రోజు ఆ బయలు గుడి దగ్గరికి వచ్చేసారు. యెహూ ఇశ్రాయేలు దేశం అంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మ్రొక్కువారందరూ వచ్చిరి. రానివాడు ఒక్కడును లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను. ఎక్కడెక్కడున్న వాళ్ళు బయలు ప్రవక్తలు బయలుదేవతకు మొక్కే వాళ్ళందరూ వచ్చి ఆ గుడిలో నిండిపోయారు. ఈ పక్క నుంచి ఆ పక్క వరకు ఎక్కడ ఇసుకెత్తే రాలనంత బయలు ప్రవక్తలు బయలు భక్తులు ఆ గుడిలో సమావేశమయ్యారు. ఎందుకంటే సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ రానివాడు ఒక్కడును లేడు. ఈ గుడి ఆహాబే కట్టించాడు యెజెబెల్ కోసం. యెజెబెల్ బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది కాబట్టి ఈ గుడి కూడా ఆహాబే కట్టించాడు. ఒకసారి రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 31, 32 చదవండి. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 31, 32. నబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకొని అతడు అంటే ఆహాబు సీదోనీయుల రాజైన అద్బదయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలుదేవతలను పూజించుచు వాటికి మొక్కుచూ ఉండెను. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. బయలునకు షోమ్రోన్లో ఏం చేశాడంట? ఒక మందిరం కట్టించి దానికి బలిపీఠం కూడా కట్టించాడంట. ఎవరు? యెజెబెల్ కోసం ఆహాబు. అక్కడికి సమావేశపరిచాడు ఇప్పుడు యెహూ. అర్థమైందా? అక్కడికి సమావేశపరిచి అందరినీ అక్కడ సమకూర్చిన తర్వాత అందరూ గుడిలో ప్రవేశించారు. ఎక్కడ గుడి అంతా నిండిపోయింది. 22వ వచనం, అప్పుడు అతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కు వారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వారు తెప్పించాను. వస్త్రశాల అంటే రాజుగారికి ఒక పెద్ద షాప్ ఉంటుంది. అక్కడే రాజప్రాంగణంలోనే వస్త్రశాల. అందులో రాజకుటుంబాల వారికి కానీ రాజుగారి తెలియజేస్తే పనివారికి కానీ ఎవరికి కావాలన్న వస్త్రాలు అక్కడే దొరుకుతాయి. బయటికి షాపులోకి వెళ్ళి కొనుక్కురావాల్సిన అవసరం లేదు. అక్కడ దాని మీద అధికారిని పిలిచి ఇదిగో వీళ్ళందరికీ వస్త్రాలు తెప్పించు అనగానే వారందరికీ వస్త్రాలు తెప్పించమని చెప్పగా వాడు తెప్పించాను. యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశించగా యెహోవా భక్తుల్లో ఒకరినైనను ఇచ్చటం యొద్ద ఉండనీయక బయలునకు మ్రొక్కువారు మాత్రమే ఉండునట్టు జాగ్రత్త చేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళకే చెప్పాడు, యెహోవా ప్రవక్తల్లో ఎవడో ఈ గుడిలో ఉండటానికి వెళ్ళలేదు, ఎవడన్నా ఉంటే వాడిని బయటికి పంపించేయండి అని ఎవరికి చెప్పాడు? బయలు ప్రవక్తలకి, బయలు పూజించే వారందరికీ చెప్పాడు. యెహోవా ప్రవక్తలు మాత్రం ఈ గుడిలో ఉండటానికి వీలేదు. ఎందుకంటే వాళ్ళని చంపడానికి ప్లాన్ చేశాడు. మళ్ళీ యెహోవా ప్రవక్త ఉంటే అది దోషమైంది కాబట్టి వాళ్ళని బయటికి పంపించండి వీళ్ళకే చెప్పాడు. జాగ్రత్త చేయడని మ్రొక్కువారితో చెప్పాను. 24వ వచనం, బలులను దహన బలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశించగా యెహూ 80 మందిని బయట కావలి ఉంచి నేను మీ వశమును చేసిన వారిలో ఒక్కడైనను తప్పించుకుపోయిన ఎడ్ల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పి ఉండెను. ఏం చెప్పాడంటే 80 మందిని ఆ మందిరం గేట్ల దగ్గర పెట్టాడు. ఎవరిని? వీళ్ళని చంపటానికి. ఈ మందిరంలో ఉన్న వారిలో బయటికి ఒక్కడు కూడా సజీవంగా వెళ్ళకూడదు, తప్పించుకోకూడదు. ఎవడైనా తప్పించుకుంటే ఎవడి వలన వీడు తప్పించుకున్నాడు వాడిని మాత్రం నేను చంపేస్తాను. కాబట్టి నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది కాబట్టి లోపల ఉన్న వారిలో ఎవడో బయటికి సజీవంగా
తప్పించుకొని వెళ్లకుండా లోపల ఉన్న వారిని అందరినీ చంపేయండి అని 80 మందికి యెహూ ఆజ్ఞ ఇచ్చాడు. వీళ్ళందరూ ఎవరు? లోపల ఉన్నవారు బయలు ప్రవక్తలు, బయలు ఆరాధించేవాళ్ళు. వీళ్ళందరినీ ఆ బయలు గుడిలో సమావేశపరిచి ఇందులో నుంచి బయటికి ఎవడో తప్పించుకుపోకుండా 80 మందిని ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేశాడు యెహూ. వాళ్ళకి ఆ వార్నింగ్ ఇచ్చాడు, ఎవడైనా తప్పించుకుపోతే వానికి బదులుగా పోనిచ్చిన వాని ప్రాణములు తీతునని వారితో చెప్పి ఉండెను. దహన బలులు అర్పించుట సమాప్తి కాగా యెహూ, మీరు లోపల చొచ్చి ఒక్కడైనా బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసిరి. కావలివారు అధిపతులతో కూడా చెప్పాడు. వెంటనే లోపల ప్రవేశించి లోపల అందరినీ చంపేశాడు. పిమ్మట కావలివారును అధిపతులను వారిని బయట వేసి గడియలు బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసుకొని వచ్చి వాటిని కాల్చివేశారు. గుళ్ళోకి వెళ్ళిపోయారు. ఆ గుళ్ళో నుంచి ఆ విగ్రహాలన్నీ బయటకు తీసుకొచ్చి కాల్చేశారు. ఆ శవాలను కూడా బయటికి వేసేసారు. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. నేటి వరకు అది అలాగే ఉన్నది. నేటి వరకు అంటే ఈ రాజుల గ్రంథాన్ని ఆయన రాసే వరకు అలాగే ఉంది అని అర్థం. నేటి వరకు అది అలాగే ఉన్నది. ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య నుండకుండా నాశనము చేశాను. ఇంతవరకు యెహూ సూపర్గా దేవుడు చెప్పిన పని అచ్చంగా దేవుడు ఏదైతే ఏలియా గారి ద్వారా చెప్పాడో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చాడు. ముందుగానే చెప్పాడు కదా, నువ్వు వెళ్ళి ఒక సిరియా రాజుని బెన్హదదుకి నువ్వు పట్టాభిషేకం చేయాలి, తర్వాత యెహూని అభిషేకించాలి, తర్వాత శిష్యుడిగా ఎలీషాని అభిషేకించాలని చెప్పాడు. ఈ మూడు ఆయన చేయకపోయినా ఈ 3 కార్యక్రమాల్లో ఎలీషాని అభిషేకించాడు కానీ ఏలియా గారు, తర్వాత కార్యక్రమాలన్నీ ఎలీషా గారు చేశాడు. ఇప్పుడు ఎలీషా గారి ద్వారా వెళ్ళిన ఒక శిష్యుల్లోని ఒక వ్యక్తి యెహూని అభిషేకిస్తే యెహూ వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేసేసాడు. మొత్తానికి ఆహాబు సంతతిలో ఎవరూ మిగలకుండా, ఆహాబు సంతతిలో వారు మాత్రమే కాకుండా ఆహాబు ద్వారా యెజెబెల్ ద్వారా బయలు ప్రవక్తలు ఎవరైతే వచ్చారో, బయలు దేవతలను ఆరాధించేవారు ఎవరైతే ఉన్నారో ఆ ఇశ్రాయేల్ దేశం మొత్తంలో ఒక్కళ్ళు కూడా బయలు దేవతలను ఆరాధించేవాళ్ళు లేకుండా మొత్తాన్ని యెహూ ఏం చేశాడు? నిర్మూలనము చేశాడు. ఇంతవరకు అది 29వ వచనం నుండి కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు, మొట్టమొదటి విడిపోయిన తర్వాత రాజు, ఇశ్రాయేలుకి రాజు, ఇశ్రాయేలు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము ఎలాగైతే కారణమయ్యాడో యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలముల యందు బంగారు దోళ్లను అనుసరించుట మానలేదు. యెరోబాము ఏం చేశాడు? యెరూషలేములోకి వెళ్ళి వీళ్ళు ఆరాధిస్తారేమోనని దానిలో ఒకటి, బేతేల్లో ఒకటి, 2 బంగారంతో చేసిన దూడలను ఏర్పాటు చేసి అక్కడ ఉత్సవాలు చేసి ఇశ్రాయేలీలు మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి ఆరాధించకుండా విడిపోకుండా ఈయన 2 ప్రాంతాల్లో పరిశుద్ధ స్థలాలు ఏర్పాటు చేసి ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయటానికి కారకుడయ్యాడు యెరోబాము. సేమ్ అదే విగ్రహారాధన ఈ యెహూ కూడా చేశాడు. ఇప్పటిదాకా మంచి పనులు చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి యెరోబాము చేసిన ఈ దాను, ఇంకో ప్రాంతం ఏది బేతేలు, ఈ 2 ప్రాంతాల్లో విగ్రహారాధన చేయటం మాత్రం మానలేదు. అంటే ఎంత మంచిగా బతికి వాక్యానుసారంగా ఉన్న దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తి కూడా మధ్యలో పడిపోయే అవకాశం ఉందా? చెప్పాలి, ఉందా? ఉంది. ఈయన కరెక్టు వాక్యానుసారంగా ఉన్నాడన్న పరిస్థితిలో ఉన్నప్పుడు సడన్గా పడిపోయే అవకాశం ఉందంటే పడిపోయే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో వాక్య విరుద్ధమైన కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అంతవరకు ఏం చేయాలి? భక్తులైన వారు తనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ నమ్మకంగా ఉండాలి. పరిశుద్ధతను ఏమాత్రం పోగొట్టుకోకుండా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉండాలి. ఇంకా అయిపోయింది అంటానికి వీల్లేదు. దేవుని పని నువ్వు బతికున్నంతకాలం చేస్తూనే ఉండాలి. మధ్యలో తప్పిపోయే ప్రమాదం ఉందని ఇదిగో ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు మనకు అర్థం కావాలి. యెహూ ఇప్పటి వరకు చూస్తే ఎలా పనిచేశాడంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ
ఏలియా గారి ద్వారా దేవుడు ఏవైతే ప్రవచించాడో ఆ ప్రవచనాలన్నీ ఆహాబు కుటుంబీకుల విషయంలో జరిగించాడు. చాలా చక్కగా శేషం లేకుండా ఆహాబు కుటుంబంలో ఎవరిని మిగలనీయలేదు. బయలు ప్రవక్తల్ని, బయలు భక్తుల్ని కూడా ఎవరిని మిగలనీయకుండా చంపేశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాడంటే యెరోబాము చేసిన ప్రతిమలకి పూజించటం మానలేదు. బేతేలు దాను అను స్థలములందు బంగారు దోళ్లను అనుసరించడం మానలేదు. కావున యెహోవా యెహూతో నీ ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బహుగా నెరవేర్చితివి గనుక నీ కుమారుల 4వ తరము వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనము మీద ఆసీనులగుదురు. అంటే యెహూ కుటుంబంలో 4 తరాల వరకు ఈ సింహాసనం, ఇశ్రాయేలు సింహాసనం నీకుంటుంది, నీ కుటుంబానికి. ఎందుకంటే నువ్వు నా చిత్తానుసారంగా ఆహాబు కుటుంబీకులకి జరిగించావు కాబట్టి దానికి బెనిఫిట్గా ఏమిస్తున్నాడు? 4 తరాలు. అంటే యెహూ తర్వాత ఇంకా 3 తరాలు ఇశ్రాయేలు పరిపాలించే రాజుగా అవకాశాలు దేవుడు యెహూకి అనుగ్రహించాడు. అయితే ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహూ ఏమాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. ఏం చేశాడంట? ఆహాబు కుటుంబం విషయంలో పర్ఫెక్ట్గా చేశాడు. అయితే యెరోబాము చేసినట్టుగా విగ్రహారాధన చేశాడు. ప్లస్ ఇంకేం చేశాడంట? ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడంటే ఆజ్ఞలు పాటించే విషయంలో ఒక విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు, కొన్ని విషయాల్లో తప్పిపోయాడు. కొంతమంది పరిచర్య బాగా చేస్తారు, ప్రార్థన చేయలేరు. పరిచర్య చేసేవాళ్ళు వాక్యం చెప్పలేరు. కొంతమంది వాక్యం బాగా చెప్తారు, ప్రార్థన చేయలేరు. వాక్యం బాగా చెప్పి ప్రార్థన చేయగలిగిన వాళ్ళు పరిచర్య అసలు చేయలేరు. అంటే ఒక విషయంలో బాగుండి ఒక విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి పరిస్థితులు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మోషే గారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ఆయన సకల విద్యలయందు ప్రవీణుడై ఉన్నాడు. ఏ సమయానికి ఏది అవసరమైందో దాన్ని చేపట్టి దేవుని కొరకు ఆ పనిని ఉపయోగించాడు. మనం ఒక విషయంలో ఫెయిల్ అయిపోయి ఒక విషయంలో పాస్ అయితే ప్రయోజనం లేదు, దానివల్ల శాపం. ఆ రోజుల్లో తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది అన్నాడు కాబట్టి, తండ్రులు దేవునికి ఇష్టాన్ని నెరవేరిస్తే 1000 తరాల వరకు అన్నాడు కాబట్టి, ఈ యెహూ దేవుని చిత్తాన్ని కొంతవరకు నెరవేర్చాడు కాబట్టి 4 తరాల వరకు, 1000 తరాలు లేవు యెహూ విషయంలో, 4 తరాల వరకు ఏమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చి ఇశ్రాయేలు సింహాసనాన్ని, ఇశ్రాయేలు పరిపాలించే సింహాసనాన్ని 4 తరాల వరకు వరంగా యెహూ కుటుంబానికి ఇచ్చాడు. 32వ వచనం, ఆ దినములో యెహోవా ఇశ్రాయేలు వారిని తగ్గించనారంభించను. అప్పటిదాకా ఇశ్రాయేలీలు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. బానిసలుగా ఉన్న ఐగుప్తులో వీళ్ళు దినదినము డెవలప్ అవుతూనే ఉన్నారు. విసిగిపోయి ఇశ్రాయేలీలు అంటే వీళ్ళకి చిరాకేసింది ఐగుప్తీలకి. ఏంట్రా గొడ్డు చాకిరీ చేయిస్తున్నా, చాకిరీలో ఇంకా వీళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నా, ఇంకా సంతానాన్ని ఎలా కంటున్నారు, వీళ్ళకి ఇదే పనా అన్నట్టుగా అసహించుకున్నారంట. ఒకసారి నిర్గమకాండం చూడగలిగితే 1వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. నిర్గమకాండం 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అప్పుడు యోసేపుని ఎరుగని కొత్త రాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎళ్ళ యుక్తిగా జరిగించుదాము రండి. లేని ఎళ్ళ యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని అన్నాడు. ఎవరు? ఐగుప్తుని పరిపాలిస్తున్న రాజు. అంటే యోసేపు గారి తరం మారిపోయిన తర్వాత ఎవడో కొత్త రాజు వచ్చాడు. ఆ రాజుకి ఈ మోషే గారు గురించి కానీ, యోసేపు గారి గురించి కానీ, ఆయన యొక్క గొప్పతనం గురించి కానీ పెద్దగా పట్టించుకోవాలి. ఆ చరిత్ర ఆయన పట్టించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు ఎవరు అంటే కేవలం మనకు బానిసలు. ఈ బానిసత్వం చేయకుండా, ఈ చాకిరీ మనకు చేయకుండా వీళ్ళు పారిపోతారేమో. సంతానం చూస్తే
విస్తారంగా ఉంది. మనకంటే ఎక్కువ సంతానాన్ని కంటున్నారు కాబట్టి వీళ్ళని ఎక్కువ సంతానం కలగకుండా మరియు యుక్తిగా ప్రవర్తించి ఎలాగైనా వీళ్ళని సంతానోత్పత్తి క్రమాన్ని తగ్గించాలి, ఏదో ఒకటి జరిగిద్దాం యుక్తిగాని ఐగుప్తీయులతో అనుకున్నప్పుడు 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. అంటే భారం పెంచాడు, పని భారం పెంచాడు. పని ఎక్కువైతే సాయంత్రానికి ఇంటికి కలిసిపోయి నిద్రపోతారు కాబట్టి ఇంకా వీళ్ళు భార్యాభర్తలు కలుసుకునేది లేదు, సంతానం కలిగే పరిస్థితి లేదు కాబట్టి ఒళ్ళు పులిసిపోయేంత పని పెట్టారు వీళ్ళకి. అయినా ఏం జరిగిందంట 12వ వచనం, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఏంట్రా ఇంత కష్టపెడుతున్నా వీళ్ళు ఇంటికి వెళ్ళి అలిసిపోయి అలా నిద్రపోకుండా ఇంకా సంతానం కంటానే ఉండారు, వీళ్ళకి ఇదే పని అని చిగ్గు లేకుండా వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారేంటని అసహ్యపడ్డారంట. అంటే దేవుడు ఆశీర్వదించే కొద్ది ఎన్ని పరిస్థితులు ఉన్నా సంతానోత్పత్తి కలుగుతూనే ఉంది వాళ్ళకి. ఇక్కడికి వచ్చేసరికి దేవుడికి విరక్తి కలిగి ఇశ్రాయేలు సంఖ్య తగ్గించటం ప్రారంభించాడని చదివాను. చూడండి 18వ వచనమేనా 24 అదేనా 32 సారీ. ఆ దినముల్లో యెహోవా ఇశ్రాయేలు వారిని అక్కడేమో శ్రమలు పెట్టినా పెంచాడు, ఇక్కడికి వచ్చేసరికి తగ్గించటం ప్రారంభించాడు. ఇశ్రాయేలు వారిని తగ్గించని ఆరంభించాడు. హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దుల్లోనున్న యోర్దాను తూర్పు దిక్కున గాదీలకును రూబేలీనకును చేరికైన గిలాదు దేశమంతటిలోను అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనషీలు దేశంలోను అనగా గిలాదులోను బాషాన్లోను వారిని ఓడించెను. యెహూ చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాన్ని అంతటి గూర్చి అతని పరాక్రమమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. తగ్గించాడు, వీళ్ళు ఓడిపోతూ ఉన్నారు. యెహూ గురించి ఇన్ఫర్మేషను ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథములందు రాయబడింది. అంతటా యెహూ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి చేయబడిను. అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజైను. షోమ్రోన్లో యెహూ ఇశ్రాయేలు ఏలిన కాలము 28 ఏండ్లు 28 ఇయర్స్. షోమ్రోన్లో ఇశ్రాయేలును యెహూ ఏలాడు. ఎన్నో రాజు యెహూ? ఇశ్రాయేల్ని ఏలిన రాజుల్లో యెహూ ఎన్నో రాజు? 10వ రాజు కదా, విన్నారా? గతంలో చెప్పాను. ఇశ్రాయేల్ని ఏలిన రాజుల్లో యెహూ 10వ రాజు. 800 క్రీస్తుపూర్వం 841 నుంచి 814 వరకు 28 సంవత్సరాలు ఈయన ఇశ్రాయేలుని ఏలాడు. మిగతా భాగం 11వ అధ్యాయం వచ్చేవారు మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుల భూమిని ఆకాశమును అందులో సమస్తాన్ని సృజించి అధికారులను రాజులను నాయకులను మీరే నియమిస్తూ మీ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి మీ పిల్లల యొక్క భక్తిని బట్టి ఎవరిని అధికారిగా నియమించాలో ఎవరిని రాజుగా నియమించాలో మీరే నిర్ణయించి మీరు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇగోనైనా అవిధేయులైన ఇశ్రాయేలీయులకి భయంకరుడైన విగ్రహారాధనలో ఉన్న ఆహాబుని రాజుగా నియమించారు. ఆ తర్వాత అంతకంటే ఘోరంగా మరి యెరోబాముని నియమించారు. ఆ తర్వాత తండ్రి మరి యెహూ కూడా కొంతకాలం భక్తుడిగా ఉండి మీ చిత్తాన్ని నెరవేర్చి ఏలియా గారు చేసిన ప్రవచనాన్ని నెరవేర్చి మరి తర్వాత కాలంలో విగ్రహారాధన వైపు మళ్ళీపోయి ఉన్నతమైన స్థలాల్ని కొట్టివేయకుండా తండ్రి మరి ఎన్నో మీకు ఆయాసకరమైన విషయాలు ఆయన చేశాడని మేము విన్నాం. ఇప్పుడు మా భక్తిని మేము యెహూ వలే కాకుండా ఒక మోషే వలె యథార్థంగా ప్రవర్తిస్తూ అంతం వరకు మీ చిత్తాన్ని నెరవేరుస్తూ మా తుది శ్వాస విడిచే వరకు తండ్రి మీ పనిలో ఉండి మరణించడానికి సహాయాన్ని దయచేయండి. కొంతవరకు మేము మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నా మరి యెహూ వలె మేము పడిపోకుండా ఆయాసకరమైన కార్యక్రమాలు మేము చేయకుండా సరిచేసుకోవడానికి ఈ పాఠం మాకు హేతు అవటానికి సహాయాన్ని దయచేయండి. ఇవనైనా ఇచ్చిన
వాక్యపు జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తిరిగి మీ పిల్లలందరూ ఎవరి గృహాలకు ఎవరి కుటుంబాలకు వారు చేరుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. ఇదిగో నాయన, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసు. అది ఆర్థిక సమస్య అయినా, అనారోగ్య సమస్య అయినా, మానసిక బలహీనత, రుగ్మతలైనప్పటికీ ప్రతిదీ మీరు మీ చిత్తానుసారంగా వారికి నెరవేర్చి మరింతగా మిమ్మల్ని హత్తుకొని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను ప్రతి బిడ్డకు ప్రసాదించమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇదిగోనైనా మరి ఆదివారం మరి బాప్తీస కార్యక్రమం ఉండగా తండ్రి మరి ఆ బిడ్డకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి మారు మనసును దయచేయండి, పశ్చాత్తాపాన్ని పుట్టించండి తండ్రి. మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి బలమైన సాధనంగా బలవంతుని చేతిలో ఉండటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మరి గౌరీని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి శనివారం జరగబోయే మరి ఇంటి వద్దకే సువార్త అనే కార్యక్రమంలో మరి మీ బిడ్డలు ఎవరైతే తెలియజేస్తూ ఉన్నారో వారికి మంచి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి ఆ ప్రాంత ప్రజలకు కావలసిన జ్ఞానవాక్కులు ప్రసాదించమని కోరుకుంటూ శుక్రవారం ఉప్పలపాడులో జరిగే స్త్రీల కూడికలోను ఆన్లైన్ కార్యక్రమంలోనూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు మా ప్రాణనాథుడు మా కోసం మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచిన యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక, ఆమెన్. అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు.